ఇక మరోవైపు పొంగులేటి చేరిక నేపథ్యంలో ఢిల్లీలో రేణుకా చౌదరి చక్రం తిప్పుతున్నారు. ఇటీవలే ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. రేణుకా తన వర్గంలోకి కీలక నేతలతో ఢిల్లీలోనే మకాం వేశారు. మరోవైపు జగ్గారెడ్డి సహా పలువురు కీలక నేతలు హస్తినాకు రావాలన్నారు. ఇక పొంగులేటి తన అనుచరులకు టికెట్లిచ్చే అంశంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు మరోసారి ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పటికే ఇక్కడికి ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇదే కార్యాలయంలో రాహుల్ గాంధీతో అలాగే మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. మొత్తానికి గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను కూడా ఇక పూర్తి స్థాయిలో జోష్ వచ్చినట్టే కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సాధించిన విజయం ఏదైతే ఉందో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది, కార్యకర్తల్లోనూ బలం నింపింది. ఈ పరిస్థితిలో శ్రీనివాసరెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వీరికి సంబంధించి అంటే వీరి జాయినింగ్కి సంబంధించి అధిష్టానం నుండి మొత్తం 22 మంది కీలక కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందింది. అందులో దాదాపు 20 మంది వస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు శ్రీనివాసరెడ్డి నుండి కూడా దాదాపు 40 మంది తన అనుచరులు అంటే ఎవరైతే టికెట్లను ఆశించేవారు కావచ్చు వీరు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు జూపల్లి నుండి కూడా దాదాపు 9 మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా గమనిస్తే గత కొంతకాలంగా కాంగ్రెస్లో ఏదైతే జోష్ వచ్చిందో దానికి కొనసాగింపుగా భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపును ఒక బహిరంగ సభ నిర్వహించాలని అలాగే చేరికకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు చేరికకు సంబంధించి కూడా అక్కడ ఒక భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, కీలక నేతలు కేంద్రం నుండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ నుండి ఎవరు వస్తారనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఎన్నికలు వచ్చినట్లయితే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సంపాదిస్తుందని ఓవైపు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో పూర్తి స్థాయి దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. ఎవరైతే కొత్తగా చేరే వారితో పాటు గతంలో పార్టీని విడి వెళ్ళిన వారు ఇతర పార్టీల్లో ఉండి అసంతృప్తిగా ఉన్నారో వారిని కూడా వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నారు. ఓవరాల్గా గమనిస్తే ఈరోజు చేరిక తరువాత మరింత దూకుడుగా వెళ్లే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూడాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏ రకంగా రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా గేమ్ని మొదలుపెట్టుకోబోతుంది. ఫణిరాజ్, అమ్మా న్యూస్, న్యూఢిల్లీ.